బీహార్లో వస్తున్న ఎలక్షన్ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షాలకి అలాగే అధికార పక్షం వాళ్ళకి ఉండే మాటల యుద్ధం అంటే ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి మధ్యలో జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఏదైతే ఉందో దాని మీద అమిత్ షా గారు మోదీ గారు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఏదైతే చొరబాటుదారులను అడ్డుకోకపోతే భారత పరిస్థితి ఎంత అధ్వానంగా మారబోతుంది అనేది వాళ్ళ యొక్క ఘాటు వ్యాఖ్యల సారాంశం. ఎందుకంటే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు వచ్చేసి రకరకాలుగా మన వేరే వేరే సిటీస్లోకి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. సిటీలో అయితే ఎక్కువ మంది మీద వాళ్ళు ఎంక్వైరీ చేయడము కష్టతరం అవుతుంది. పోలీసులకు కానీ స్థానికంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చొరబాటుదారులు ఇదవుతున్నారు. మరోవైపు హిందీ ప్రాధాన్యంగా ఉండే నగరాల్లోనే ఎక్కువగా స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకి ఎక్కువగా వలస వస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కోల్కతాకి అదే వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో అయితే ఆల్రెడీ చొరబాటుదారులు ఎక్కువ మంది అయిపోతున్నారు కాబట్టి తెలిసిపోతుందనే క్రమంలో ఎందుకంటే రీసెంట్గా అస్సాంలో కానీ మేఘాలయలో కానీ ఎవరెవరు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారో అటువంటి వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్లు పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి పెద్దగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ నుంచి. దాని మీద అమిత్ షా గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులను తీసుకొచ్చి నిర్మించాలని చూస్తున్నారు, ఒక సపరేట్గా భారత్ని డివైడ్ చేయాలని చూస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. ఇకపోతే దానికి సంబంధించే వార్తల్లో వచ్చిన ప్రధాన అంశం ఏంటంటే శ్రీమాన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ అధినేత ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనకు చూడొచ్చు. పాక్ అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలి అని కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బెంగళూరులో ఈ 100 ఏళ్ల పురస్కారం సంబంధించి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించి శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు ఏ విధంగా వ్యాఖ్యానించారంటే పాక్కి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి బాబు, బుజ్జి, కన్నా అంటే వినరు. ఆపరేషన్ సింధూర్ లాంటివి, సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరిగితేనే వాళ్ళు తోక ముడుచుకుంటూ వెళ్తారు. లేదంటే కింద పడ్డా కూడా మేమే ఇట్లా ఫ్లైట్లు కూల్చామని ఆ క్రికెటర్స్ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. సో దాన్ని అడ్డుకట్టు వేయాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే విధంగా ఇక్కడ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజాయితీ గల స్నేహితునిగా భారత్కు సహకరించడం ద్వారానే దాయాదికి మేలు జరుగుతుందన్నారు. అంటే జెన్యూన్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే దాంతోపాటు ఎన్నో దేశాలు అతలాకుతలం అయ్యి బ్రిటిష్ వారి పరిపాలన నుంచి కొంతమంది రాజుల పరిపాలన నుంచి అతలాకుతలమైన దేశాలు మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతుంటే పాకిస్తాన్ దిగజారిపోతుంది. గుప్పెడు గోధుమ పిండి కోసం అష్టకష్టాలు పడుతుంది. బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యమే. ఇకపోతే పాకిస్తాన్ నష్టం కలిగేలా భారత్ ప్రతిసారి ఓడించాలని, అప్పుడు పాకిస్తాన్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ మనం శాంతిని కోరుకుంటాం, పాకిస్తాన్తో మనతో శాంతి కోరుకోవట్లేదు, భారత్కి హాని చేయడం ద్వారా ఎంతో కొంత విజయం సాధించేది అని తృప్తి పడుతుంది. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత ఎక్కువ నష్టపోతుంది. 71లో పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు 90,000 మంది సైనికులను కోల్పోయింది. అదేవిధంగా వరుసగా జరిగితే పాకిస్తాన్ పాఠం నేర్చుకుంటుంది. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా సుమారుగా 100కు పైనే తీవ్రవాదులు స్మాష్ అయిపోయారు. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆ అధినేత ఎవడైతే ఉన్నాడో వాడు కుటుంబ సభ్యులు కూడా 10 మంది మరణించారు మన అటాక్స్ వల్ల. అయినా ఇంకా మొన్న రీసెంట్గా వాళ్ళకి మతపరమైన ఏదో సభల్లో కూడా మళ్ళీ పిచ్చి ప్రలాపనలు ఏదో వాగుతున్నాడు ఆయన, అది పక్కన పెట్టండి. ఇకపోతే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ఎస్ఎస్ని ఎప్పటి వరకు అధికారంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలపై భాగవత్ స్పందించారు. దాన్ని ఎందుకు రిజిస్టర్ చేసుకోవట్లేదు ఏదో హేళన చేస్తూ, హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు, అదేవిధంగా మేము కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ను గుర్తింపు లేని సంస్థగా పేర్కొంటున్నాయి. గుర్తింపు లేని సంస్థను గతంలో 3 సార్లు ఎలా నిషేధించారు? అంతే కదా. ఇప్పుడు ఏదో సినిమాలో జోక్ చెప్పినట్టుగా అక్కడ బిల్డింగ్ కూలిపోయిందని ఒక కేసు వేస్తాడు. అరే బిల్డింగ్ కూలిపోయిందా? లేదే, అదేం జరగలేదు, మంచి నాశరకం వాడామని బిల్డింగ్ కట్టకుండా డబ్బులు నొక్కేస్తారు కాంట్రాక్టర్లు. అప్పుడు అక్కడ ఒక లాయర్ వచ్చి బిల్డింగ్ కూలిపోయిందని చెప్తాడు. అదేంటది? అప్పుడు బయటకు వస్తే అసలు బిల్డింగే కట్టలేదు, ఎలా కూలిపోతుందని నిజం ఒప్పుకోని పరిస్థితి వస్తుంది. అలాగే అసలు ఇక్కడ మేము గుర్తించట్లేదు ఆర్ఎస్ఎస్ని, అదొక స్వచ్ఛంద సంస్థగా మేము గుర్తించడం లేదు, పైగా సనాతన ధర్మానికి రిలేటెడ్గా ఉండేదాన్ని గుర్తించడం లేదంటారు. చాలామందికి తెలియని వ్యవహారం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అంటే సనాతన ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక స్వచ్ఛంద సంస్థ, కానీ అందులో అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అది చాలా కొద్ది మందికే తెలుసు. సో అటువంటి వాళ్ళు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే అట్లాంటి గుర్తింపు లేని సంస్థ అయితే ఎలా నిషేధిస్తారు?
గుర్తింపు వస్తేనే కదా నిషేధించాలి. గుర్తింపు లేకుండా ఎలా నిషేధిస్తారు? అది పెద్ద జోకు. సో దాని మీదే ఏదైతే ఈ చొరబాట్లదారులకు కానీ, ప్రధానంగా పాకిస్తాన్ చేసే అరాచకాలకు కానీ మనం చెక్ పెట్టాలి. అఖండ భారతావని ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి, వసుదై కుటుంబంలాగా ఉండాలి, ప్రపంచానికి ఒక విశ్వగురుగా అవతరించాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం.